ఇన్ని రోజులకు సోదర అంటూ వస్తున్న సంపూర్ణేష్ బాబు అప్పట్లో హృదయ కాలేయం అని ఒక సినిమాతోని హీరోగా ఎంట్రీ ఇచ్చి ఒక కామెడీకి హీరోగా అప్పట్లో ఆయన మంచి పేరు సంపాదించుకున్నాడు. కాకపోతే ఈ మధ్య కాలంలో మాత్రం ఆయన కనిపిస్తలేడు. అయితే ఇప్పుడు ఏప్రిల్ 11th అయితే సోదర సినిమాతో రాబోతున్నా అంటే మరి ఎట్లా ఉండబోతుంది? సో ఏంటంటే ఇప్పుడు మనకి పెద్ద సినిమాలు ఏం లేవు కాబట్టి సో మీడియం స్కేల్ మూవీస్ కూడా అన్ని షూటింగ్లు జరుగుతున్నాయి. సో పెద్ద పెద్ద రిలీజెస్ అయితే ఏం లేవు చెప్పుకోదగ్గవి. సో ఈ సమ్మర్ లో కూడా కొన్ని డేట్స్ ఆల్రెడీ లాక్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు చిన్న చిన్న సినిమాలన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి అనమాట. ఆగిపోయినాయి, పెండింగ్ లో ఉన్నాయి. సో అట్లా మన సంపూర్ణేష్ బాబు గారిది సోదర అనే సినిమా కూడా వస్తుంది అనమాట. అది ఎప్పటి నుంచో షూటింగ్ లో ఉండి ఇన్నాళ్ళకి లాక్ అయితే అయ్యి ఏప్రిల్ 11th అయితే విడుదలకి నోచుకుందని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజుల్లో సంపూర్ణేష్ బాబు సినిమా రిలీజ్ అవ్వాలంటే దానికంటే చాలా థియేటర్లు కానీ ఇష్యూలు కానీ చాలా అంటే చాలా ఉంటాయి. సో అంతకు ముందు సాయి రాజేష్ గారు డైరెక్ట్ చేసిన హృదయ కాలేయం అయితే ఎట్లాగొట్లా ప్రమోట్ చేసి రిలీజ్ చేసుకున్నారు. తర్వాత సింగం 1, 2, 3 సో అదొక ఫామ్ నడిచిందని చెప్పాలి మన సంపూర్ణేష్ బాబు గారికి. సో బజార్ రౌడీ ఇట్లా కొన్ని సినిమాలు చేశాడు ఆయన. మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత మధ్యలో క్యారెక్టర్స్ చేస్తూ ఉన్నాడు. ఇంకా చాలా గ్యాప్ తీసుకుని మళ్ళీ హీరోగా సోదర అనే సినిమాతో అయితే వస్తున్నాడు అనమాట. సో మొన్న రీసెంట్ గా సప్తగిరి గారిది పెళ్లికాని ప్రసాద్ మూవీ ఒకటి వచ్చింది. సో అంటే ఆయన సినిమా కూడా బాగున్న ఆడని పరిస్థితి. సో ఈ రోజుల్లో చిన్న సినిమాలను ఎవరు కూడా ఓటీటీ వరకే చూస్తున్నారు కానీ థియేటర్ వచ్చి చూడడం పరిస్థితి. మరి ఇప్పుడు సోదర అనే సినిమా వచ్చి ఆడుతుందా లేదా అని అయితే ఒక ఇంకా దాని గురించి ఎవరు ఆలోచించారు కానీ మరి సంపూర్ణేష్ బాబు గారు రిస్క్ చేస్తున్నట్టే. బట్ ఏ మూవీస్ లేవు కాబట్టి ఒకవేళ సినిమా కంటెంట్ బాగుంటే నిజంగా జనం థియేటర్కి వచ్చి ఆదరిస్తారని అయితే నమ్ముతున్నారు. అంటే సంపూర్ణేష్ బాబు అంటే ఆయన ఒక కామెడీ రోల్ తోని ఖచ్చితంగా హీరో లెవెల్లో దానికి హైలైట్ ఇస్తాడు, దాంతో పాటు కామెడీని పండిస్తాడు. సో ఇప్పుడు ఈ సోదర సినిమాలో కూడా కామెడీకి తగ్గట్టు కామెడీ ఉంటుంది, దాంతో పాటు ఎమోషన్స్ కూడా ఉంటుంది. 10 ఏళ్ళు దాటిపోతుంది సంపూర్ణేష్ బాబు గారు హృదయ కాలేయం వచ్చి. అప్పుడు కూడా సమ్మర్ లో మంచి సమ్మర్ లో వచ్చింది అన్నమాట. సో మరి ఇప్పుడు కూడా మంచి సమ్మర్ లో వస్తుంది. మరి అది కలిసి వస్తే ఆ పాయింట్. సో ఏ మూవీస్ పెద్దగా లేవు కాబట్టి ఆ కంటెంట్ కానీ రీచ్ అయితే కనుక సో ఎంతో కొంత పెట్టిన దానికి డబుల్ ప్రాఫిట్స్ అయితే వస్తాయి అనమాట ఖచ్చితంగా. సో మరి ఒక హీరో 1 కోటి రూపాయలు పెట్టినా 5 కోట్లు పెట్టినా సినిమా బాగుండి దానికి డబుల్ ప్రాఫిట్స్ వస్తేనే మళ్ళీ ఇంకో సినిమా తీయడానికి వేరే నిర్మాతలు ముందుకు వస్తారనమాట. సో మరి ఈయనైతే లక్క టెస్ట్ చేసుకోవడానికి సోదర సినిమాతో వస్తున్నారు. కంటెంట్ ఉంటే కనుక ఖచ్చితంగా ఆదరిస్తారు. మరి చూద్దాం ఈ సినిమా ఎలా ఉంటుంది. అన్నదమ్ముల ఎమోషన్ తో అయితే సినిమాతో వస్తున్నాడు. ఏప్రిల్ 11th అయితే థియేటర్లో రాబోతుందంట. చూద్దాం మరి ఈ సినిమాకి సంబంధించిన రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది ఏంటి అని.